మహాధర్నాకు సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైఎస్ జగన్ ఎన్ని గంటలకు ధర్నాకు దిగనున్నారు, వివరాలేంటి? 9 గంటలకు ఆయన పులివెందుల్లో బయలుదేరనున్నారు. కడప కలెక్టరేట్ వద్ద రాయలసీమలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, అదేవిధంగా విభజన సందర్భంగా జరిగినటువంటి అన్యాయంలో ఇక్కడికి రావాల్సినటువంటి ప్రాజెక్టుల అంశాల మీద కానీ ఆయన పూర్తి స్థాయిలో మహా రైతు ధర్నాకి పాల్గొనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు దాదాపు సిపిఐ, సిపిఎం, అదేవిధంగా కాంగ్రెస్, ఇతర రైతు సంఘాలు, ముఖ్యంగా రాయలసీమ నాయకులు చాలామంది కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడప నగర మేయర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడితే చెప్పండి సార్, ఏ విధంగా ఎన్ని గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారు? జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కడప నగరంలో నేను, మా శాసనసభ్యులు, మా కార్పొరేటర్లు, మా అనుబంధ సంస్థలందరము ఈ ధర్నా సక్సెస్ అయ్యేదానికి అన్ని విధాలుగా మేము జన సమీకరణ చేస్తున్నాం. నిజంగా 2.5 సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ జిల్లాకి 17 తూలు ముఖ్యమంత్రి రావడం జరిగింది. 17 తూలు వచ్చినప్పుడంతా హామీలు చెప్పడం, ఖచ్చితంగా గండికోటకి నేను 12 టీఎంసీలు పెడతాను, బ్రహ్మసాగరానికి నీళ్ళు ఇస్తాను, నేను గట్టుల మీద పనుకుంటాను, నిద్రపోతాను, ఎవరిని నిద్రపోనీను, ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎకరా నీరు పారగడతామని ఇప్పుడు 2.5 సంవత్సరం చెప్తూనే వస్తూ, అబద్ధాలు చెప్తూనే వస్తూ ఈరోజు ఇంతవరకు కాలయాపన చేస్తున్నాడు. ఈ జిల్లా మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి శ్రీశైలంలో 874 నీళ్లు ఖచ్చితంగా పెట్టాలి, అడుగులు పెట్టాలి. మా దిగువన మా రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి. ఖచ్చితంగా కేసీ కెనాల్కి 92,000 ఎకరాలు నీరు ఆయకట్టు ఉంది, అన్ని విధాలు నీళ్ళు ఇవ్వాలి. బ్రహ్మసాగరానికి 12 టీఎంసీ నీళ్ళు ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కూడా కలిసి చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా కలవడం జరిగింది. ఈరోజు శ్రీశైలంలో దగ్గర 874 నీళ్ళు వచ్చినా కానీ దిగువైన కృష్ణా డెల్టాకి, బ్రహ్మసాగరానికి, సాగర్కి నీళ్ళు వదులుతున్నారు తప్ప ఈ దిగువ ప్రాంతం అంటే ఈ ప్రాంతానికి నీళ్ళే ఇవ్వడం లేదు. ఖచ్చితంగా ఈ నీరు ఈ ప్రాంతానికి, కేసీ కెనాల్కి ఈ రోజుకి సెప్టెంబర్ 3 ఆగస్టులోనే నార్లు పోసుకో ఉండాలి. ఈ సెప్టెంబర్లో నాట్లు నాటుకోవాలి. కానీ ఇంతవరకు నీళ్ళు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం లేదు. కలెక్టర్ని, జిల్లా కలెక్టర్ అడిగిన ఆయన స్పందించడం లేదు. పైన ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నంత మేము ఏమీ చెప్పలేము. నిన్న అనంతపూర్ కూడా వచ్చి చెప్తూనే ఉన్నాడు, నీళ్ళు ఇస్తానంటున్నాడు, కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. కేవలం కల్లిబొల్లి మాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ జిల్లాలో అఖిలపక్షం మేము ఏర్పాటైతే ఖచ్చితంగా మహా ధర్నా చేద్దాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పన్నా కలుగుతుంది అని చెప్పడంతో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం మేము పెట్టడం జరిగింది. చెప్పండి, ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ వేదిక ద్వారా మీరు? ఈ వేదిక ద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడి 2.5 సంవత్సరం కావస్తుంది. ఈ 2.5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క రాయలసీమ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. అదే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో సుమారుగా 80% పనులు పూర్తి కావడం జరిగింది, జిఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ ప్రాజెక్టులు. ఇవాళ ఆయన మరణాంతరం వచ్చిన ప్రజాప్రతినిధులు కానీ, మరియు ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. ఈ 2.5 సంవత్సరంలో కూడా ఏ ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏదైతే ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి కంప్లీట్ చేసి బ్రహ్మసాగర్కు 12 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలి, గండికోటకు 12 టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలి, మరియు కేసీ కెనాల్కు సుమారుగా 92 నుంచి 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్కు. మా డిమాండ్ ఏమంటే జనవరి 15వ తేదీ వరకు ఖరీఫ్కు పూర్తిగా నీళ్ళు ఇవ్వాలి. అది కూడా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేయాలని మన ప్రధాన డిమాండ్. మరి ఈ జిల్లాకు జరుగుతున్న అన్యాయంలో భాగంగానే వైఎస్ఆర్ జిల్లాకు గతంలోనే విభజన సమయంలోనే ఉక్కు పరిశ్రమ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది, విభజన చట్టంలోనే పొందుపరచడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఆ ఉక్కు పరిశ్రమ అనేది ఒక కలగానే మిగిలిపోవడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నీ డిమాండ్లతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు మహాధర్నా అని ఇవాళ మన జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది, కడప నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి వేలాది సంఖ్యలో రైతు సోదరులు అయితే, మీ విద్యార్థులు అయితే, మీ యువకులు, మహిళలందరూ కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక పాలన మరియు ప్రజా వ్యతిరేక పాలన ఎండగట్టాలనే ప్రధానమైన ఉద్దేశంతోనే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబో రోజులన్నా ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు న్యాయం చేయాలని కూడా మా ప్రధానమైన డిమాండ్తో మేము ముందుకు వెళ్తడం జరుగుతుంది. మన దగ్గర జిల్లా రైతు విభాగం అధ్యక్షులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీకు ఏ పార్టీలు కానీ రైతు సంఘాల మద్దతు వాళ్ళు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేసీ కెనాల్ ఆయకట్టు సంబంధించి కానీ, తెలుగు గంగ సంబంధించి కానీ, జిఎన్ఎస్ సంబంధించి కానీ అన్నీ కూడా గత 10 సార్లు ఈ జిల్లాకు వచ్చే ముఖ్యమంత్రి హామీ మేరకు నింపుతామని చెప్పాడు. ఇంతవరకు కనీసం ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. పత్రికలు ఏమో చెప్తాడు కానీ అధికారికంగా అధికారులు ప్రకటించే పాపం పోలేదు. దీనిలో భాగంగానే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అఖిలపక్ష ప్రధాన పార్టీలు, రైతు సంఘాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నారు. దానిలో భాగంగానే ఈ జిల్లా సంబంధించిన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నట్టుకి పలకపోవడంతో ఈరోజు జగన్మోహన్ గారు రాష్ట్ర అధ్యక్షులు ధర్నాలు పాల్గొనడం జరుగుతూ ఉంది.
ఇది పరిస్థితి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రాబోతున్నారు, పులివెందులలో బయలుదేరబోతున్నారు. మొత్తం మీద అయితే రాయలసీమకి కావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి నీటి వాటా ఎగువ ప్రాంతంలో, కృష్ణా ఎగువ ప్రాంతంలో ఉన్న నీటి వాటా రావాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. ఆ తర్వాత విభజన సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీ, ఇతర సంస్థలు రావాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డిమాండ్ చేయనున్నారు. సిద్ధు. ఓకే శ్రీనివాస్.